గురుగారు, దీపారాధన కోసం ఎన్ని ఒత్తులు వేయాలి? అలాగే ప్రమిదలో ఇంకా నూనె మిగిలిపోయి ఉంటే అందులో ఒత్తులు వేసి వెలిగించొచ్చా? దీపారాధన చేసేటప్పుడు సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్హినాయోజితం ప్రియం దీపం గృహాణ దేవేశ భక్త్యా పరమాత్మనే అని శాస్త్రం చెబుతున్నది. సాధ్యం త్రివర్తి సంయుక్తం కనుక అంటే ఎన్ని? 3. కనుక ఎన్ని ఒత్తులు వేసి వెలిగించాలి అంటే 3 ఒత్తులు వేసి వెలిగించవలసింది. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే 2 ఒత్తులు వేసేవాళ్ళు, మధ్యలో బొడ్డు ఒత్తి అని ఒకటి పెట్టేవాళ్ళు. అడుగున బంతిలాగా ఉండి పైన మాత్రమే కొస తేలి ఉండేది. అలా పెడితే నిలబడి ఉండేది అది. ఆ బొడ్డు ఒత్తి వేసేవాళ్ళు. ఇప్పుడు ఎన్ని ఒత్తులు అయినాయి? 3 అయినాయి. ఆ తరువాత బొడ్డు ఒత్తి ఎలా చేయాలో తెలియనటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు కేవలం దారం తీసి ఒత్తి వేస్తున్నారు. అసలు దారం తీయకుండా దూదినే ఓ చుట్టగా చుట్టి వేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే అమ్ముతుంటే తెచ్చుకుని పెట్టేవాళ్ళు ఉన్నారు. అలా ఉండడానికి వీలు లేదు. దారంగా తీయవలసిందే. 9 ఆవృత్తులు చేయవలసి, 3 మూళ్ళు చుట్టి దాన్ని ఒత్తిగా చేయాలి. అటువంటి ఒత్తులు ఎన్ని వేయాలి? 3 వేయాలి. ఆజ్యం నెయ్యి పోసి త్రివర్తి సంయుక్తం 3 ఒత్తులు వేసి వన్హినాయోజితం దాన్ని వెలిగించాలి. 3 ఒత్తులు వేసి తీరవలసిందే. అందులో ఏమాత్రం సందేహం లేదు. 2 ఒత్తుల ఒక్క ఒత్తి మాత్రమే వేసి వెలిగించేది ఎప్పుడు అంటే ఎవరైనా గతిస్తే వారి శిరస్సు వద్ద ఒక ప్రమిద వేసి ఆ ప్రమిదలో నూనె పోసి ఒకే ఒత్తి వెలిగిస్తారు. కనుక ఒక ఒత్తి వెలిగిస్తే అశుభమా శుభమా? అశుభం. కనుక శుభం కొరకు మనం వెలిగించాలి అంటే 3 ఒత్తులు ఉండాలి. రెండవ ప్రశ్న, ఒకవేళ నూనె మిగిలితే మళ్ళీ అందులో వేసి చేయవచ్చా అని కదా అడుగుతున్నది. మనం భోజనం చేస్తూ ఉండగా కొద్దిగా అన్నం మిగిలింది. మనం ఎటో వెళ్ళవలసి వచ్చింది. ఆ అన్నం మన ఇంటికి వచ్చిన వాళ్ళకి మళ్ళీ పెడితే పెట్టవచ్చునా? పెట్టకూడదు. వీలైతే పారాయి, లేదా పూర్తిగా తిను. అంతే తప్ప ఆ నూనెలో మళ్ళీ ఒత్తి వేసి వెలిగించవచ్చా అంటే అంతకన్నా లోభత్వం ఇంకొకటి లేదు. ఆ నూనెను పరిహరించవలసిందే. మరలా ఆ నూనె పోసేటువంటి ప్రమిదను కడిగి శుభ్రం చేసి మరల నూనె పోసి దాంట్లో ఒత్తులు వేసి వెలిగించాలి. కడగకుండా అందులోనే నూనె పోసి మళ్ళీ వెలిగించడం అనేది కూడా ధర్మం కాదు. మనస్సు ఎలా శుభ్రంగా ఉండాలో, దేహము ఎలా శుభ్రంగా ఉండాలో అలాగా వస్తువు కూడా శుభ్రంగా ఉండాలి. కనుక కడిగి నూనె పోసి 3 ఒత్తులు వేసి వెలిగించాలి.